నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసినందుకు గాను ఈ నోటీసులు ఇచ్చారు. మరి మార్చి 5న ఆయన విచారణకు హాజరవుతారా, విచారణకు ఏ విధంగా ఆయన స్పందిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే శ్రావణి. సార్, అసలు 2019 నుంచి 2024 వరకే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన నోటు దురుసుతో ఏ విధంగా పేటరేగిపోతారో మనందరికీ తెలిసిందే సార్. మరి దీనికి కళ్ళెం వేసేందుకు, అదే విధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసినందుకు గాను ఆయనకు గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి మార్చి 5న విచారణకు రమ్మన్నారు. మరి ఈ విచారణకు వస్తే ఆయన ఎటువంటి ఆన్సర్స్ చెప్తారు? యాజ్ యూజువల్ అందరూ చెప్పినట్లే గుర్తు లేదు, తెలియదు, ఇటువంటి ఆన్సర్స్ చెప్తారా, లేదు అంటే ఏదైనా చెప్పే అవకాశం ఉందంట? దీనిపైన మీ విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అది రాజకీయ నాయకులే కాకుండా అప్పట్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులతో సహా నోటీసులు ఇవ్వటం, అరెస్టు పరంపర కొనసాగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. 9 నెలలు లేట్ అయినా కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో వీళ్ళు అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు నోటీసులు ఇస్తూ. గోరంట్ల మాధవ్ విషయానికి ఒకసారి వచ్చినట్టయితే సభ్య సమాజం థూ అనే విధంగా జుగుత్సాకరమైన మాటలు మాట్లాడిన గోరంట్ల మాధవ్ని మాజీ ఎంపీ హిందూపురం ఎవ్వరూ మర్చిపోలేరు. అన్నిటికంటే పరాకాష్ట ఏంటంటే నూడుగా బట్టలు లేకుండా ఒక వీడియో కాల్ చేసి అమ్మాయిని హింసించిన విషయం గోరంట్ల మాధవ్ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తొచ్చే జుగుత్సాకరమైన సంఘటన. అది ఇప్పటికీ మర్చిపోలేని విషయం. సో ఇప్పుడు ఆయన మీద క్రైమ్ నంబర్ 101/2024 ప్రకారంగా పోలీసులు నోటీస్ ఇచ్చారు. మార్చి 5వ తారీఖు విచారణకి రమ్మని కోరారు. అది ఆ నోటీస్ కూడా ఆయన రిసీవ్ చేసుకున్నానని చెప్పాడు. అయితే ఈ విషయం మనం ఇట్లా పరిశీలించినప్పుడు ఆయన మీద కేసు సెక్షన్ 72, సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సో ఈ 2 యాక్టుల ప్రకారంగా నమోదు చేశారంటే ఆయన చేసిన నేరం ఏంటంటే, ఒక బాధితురాలు ఎవరైతే ఒక బాధితురాలు ఉంటే ఆ బాధితురాలు పేరు జనరల్గా పబ్లిక్లో చెప్పకూడదు, మాట్లాడకూడదు, డిస్క్లోజ్ చేయకూడదు అనేది చట్టం చెప్తా ఉంది. మరి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన సిఐ పదవి లాంటిది చేసి మాజీ ఎంపీగా పదవిలో చేసి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి పదవి అనుభవిస్తూ అన్ని సబ్జెక్ట్ తెలిసిన ఈ వ్యక్తి బాధితురాలు పేరు బహిరంగంగా ప్రెస్ మీడియా ముందు ప్రకటించడం వల్ల ఈయన మీద కేసు నమోదు చేయబడ్డది. రెండో అంశం, తెలియనోడు చేశాడంటే ఓకే, ఈయన తెలిసి ఎందుకు చేశాడు, అంత అహంకారం ఏంటి, వీనికి ఆ విధంగా ఎవరు సపోర్ట్ తీసుకొని ఎవరు సపోర్టు కోసం ఎవరు ఆశీస్సులతోటి పనిచేశాడు అనేది ఒకటి తేలాల్సిన అంశం ఉంది. ఇంకొకటి నేనేమంటానంటే, ఆయన మాట్లాడుతూ ఈ అరెస్టు నోటీసు రిమాండ్కి 5వ తారీఖు మార్చి విచారణకు రమ్మని పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే ఈయన ప్రెస్ మీడియాలో పెట్టి అన్నిటికంటే ఇప్పుడు అభ్యంతరకరమైన అంశం ఏంటంటే, అరెస్ట్ చేస్తే నాకు నోటీస్ ఇస్తే అంతర్యుద్ధం వస్తుంది అని కామెంట్ చేశాడు. ఇది క్షమించరాని అతిపెద్ద నేరం కింద దీన్ని భావించాల్సి ఉంటుంది. అంతర్యుద్ధం అంటే ఏంటి? సివిల్ వార్. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని నోటీస్ ఇస్తే అంతర్యుద్ధం సృష్టిస్తారా? ఇది ఒక పెద్ద దేశద్రోహం కేసు కింద నమోదు చేయాలి అనేది నా కోరిక, నా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి నా డిమాండ్ ఇది. అంతర్యుద్ధం అంటే ఏంటి? ఏదైనా ఏరియాలో, ఏదైనా దేశంలో, రాష్ట్రంలో ప్రజల మధ్య తీవ్రమైన విద్వేషాలు సృష్టించి, గొడవలు సృష్టించి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినా, ప్రేరేపించాలా మాట్లాడాలన్న ఆలోచన వచ్చినా, పబ్లిక్లో బహిరంగంగా ఆ విధంగా మాట్లాడినా, కొట్లాటలు జరిగి చాలామంది చనిపోతే అది అంతర్యుద్ధం అంటారు. అంటే ఆ విధంగా కుట్ర పన్నాడా ఈయన అంతర్యుద్ధానికి? ఆ మాటలు అన్నందుకు దేశద్రోహం కింద సెక్షన్ 1860 ఆఫ్ ఐపీసీ సెక్షన్ 124A కింద కేసు నమోదు చేయాలా? నంబర్ 1. నంబర్ 2, ఈయన ఈ మాటలు అన్నందుకు సెక్షన్ 72, 79 కింద బిఎన్ఎస్ కింద కేసు బుక్ చేసినా ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ఈయన అంతర్యుద్ధం అని ఎందుకు మాట్లాడాడన్న విషయం మీద ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 152 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. ఇట్స్ ఎ వయలేషన్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 152. అంటే అంతర్యుద్ధం కింద క్రియేట్ చేస్తాను అని అన్నాడంటే ఈయన మీద దేశద్రోహి కింద కేసు నమోదు చేయాలా?
అది గనక చేస్తే జీవిత అనంతరం కూడా జైల్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు, బెయిల్ వచ్చే అవకాశం లేదు. అంత తీవ్రమైన మాటలు మాట్లాడినందుకు అంత తీవ్రమైన సెక్షన్ ఈయనకి అట్రాక్ట్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక సెక్షన్ కూడా ఈయన మీద పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం. ఏమంటే పోక్సో చట్టం కూడా ఈయనకు అప్లికబుల్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ ఆఫెన్స్ పోక్సో చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 23 కూడా ఈయనకు అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే అటువంటి బాధితురాల మీద కానీ, పిల్లల మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ డెరోగేటివ్ కామెంట్స్ చేసినప్పుడు, పబ్లిక్లో పత్రికాముఖంగా చేసినప్పుడు పోక్సో చట్టం కింద కూడా సెక్షన్ 23 కింద ఆయన కేసు బుక్ చేసినట్టయితే ఎప్పటికీ బెయిల్ వచ్చే అవకాశం లేదు. కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. ఇక బెయిల్ అనేది క్వశ్చన్ డజంట్ అరైజ్. అంత విపరీతమైన ధోరణితో ప్రవర్తించిన ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఈయనకి ఆ సెక్షన్లు 2 కూడా మళ్ళీ ఎవరన్నా ఇంప్లీడ్ అయి పెట్టినట్టయితే ఎప్పటికీ రాదు. ఈ పెట్టిన కేసు చిన్న కేసులు, కానీ ఈ 2 కేసులు కూడా దేశద్రోహం కింద కేసు పెట్టినట్టయితే ఎప్పటికీ మాధవ్ అనే వ్యక్తి బయటకు వచ్చే అవకాశం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. 2వ అంశం, ఈయన కనుక ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో ఎవరి సపోర్ట్ తీసుకొని ఈ మాటలు మాట్లాడమని చెప్పిన సూత్రధారి ఎవరు అన్న విషయం కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ నాటకం ఆడించిన సూత్రధారి జగన్ రెడ్డి సకల శాఖ మంత్రి అప్పట్లో అన్న విషయం వెలుగులోకి వచ్చినప్పుడు పెద్ద తలకాయలు కూడా కదిలిపోయే అంశం కింద దీన్ని ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే సభ్య సమాజంలో ఏ వ్యక్తి కూడా హర్షించే విధంగా ఈయన మాట్లాడట్లేదు. సో ఇది కఠినంగా అట్రాక్ట్ అయ్యే కేసులు పెట్టి ఈయన ఇంకా లాంగ్ టర్మ్ ఎప్పటికీ బెయిల్ వచ్చే పరిస్థితి లేని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఈయన మాట్లాడిన మాటలకి తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. సార్ ఇంకొకటి సార్, మీరు అన్నట్లుగానే నోటీసులు ఇచ్చిన వెంటనే ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాము. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే నిజంగానే అల్లర్లు సృష్టిస్తారంటారా? అల్లర్లు సృష్టిస్తాను అన్న మాట అన్నందుకే కేసు పెట్టాలి, దేశద్రోహి కింద. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడైతే ముందుగానే బయట పెట్టారో ఆ సెక్షన్ కింద ఎందుకు కేసు పెట్టరు? పెట్టాల్సిన అవసరం ఉంది. 3వది, ఆయన మాట అన్నాడంటే వాళ్ళు ఆ ప్లాన్ చేశారా అంటే నేనేమంటానంటే ఇందులో ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఆ కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటేనే ఈయన మాట్లాడి ఉండవచ్చు. ఆ ప్లాన్ చేసిన వాడెవడు అంటే అల్లకొల్లాలు సృష్టించి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా కుట్ర పన్నుతారా ఆంధ్రప్రదేశ్లో? ఇది ఎవరైనా క్షమిస్తారా? చూస్తూ ఊరుకుంటారా? దీని మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు భావ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అరికట్టే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ పెద్ద మనిషి గోరంట్ల మాధవ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు కదా, అంటే వాళ్ళు అనేది ఏంది? సెక్షన్ 19(1) ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అనే క్వశ్చన్ ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి. నేనేమంటానంటే సెక్షన్ 19(1) భావ స్వేచ్ఛ స్వాతంత్రం గురించి చెప్తా ఉంటే సెక్షన్ 19(2) ఏం చెప్తుంది? ఈ భావ స్వేచ్ఛ స్వాతంత్రానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు. ఆ కండిషన్స్ ఉన్నాయి అనేది సెక్షన్ 19(2) చెప్తుంది. 2వ అంశం, సెక్షన్ 21 ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో స్వచ్ఛందంగా డీసెంట్గా నివసించటానికి రైట్ టు లివ్ యాక్ట్ అనేది కూడా ఆ స్వేచ్ఛ కూడా మరి ప్రతి భారతీయుడికి ఉంది కదా. మరి దానికి కూడా విఘాతం కలిగించే విధంగా వీళ్ళు మాట్లాడినప్పుడు కేవలం సెక్షన్ 19(1) భావ స్వేచ్ఛ స్వాతంత్రం ఎట్లా అవుతుంది? ఈ మధ్యకాలంలో కోర్టు వ్యాఖ్యలను కూడా మనం చూసాం. భావ స్వేచ్ఛ స్వాతంత్రం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, సోషల్ మీడియాని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉందని కోర్టులు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించిన సందర్భం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి ఇది స్వేచ్ఛ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకారు. అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారంగా కేసు బుక్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు అదే జరిగింది. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై అయితే కేసు నమోదు చేసి దీన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.